నమస్తే జగనేష్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, హరహర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. అందరికీ నా హృదయపూర్వక వందనములు. నమస్తే. సరే, ఈరోజు వీడియోలో మనము లడ్డూ ప్రసాదాలు దాని గురించి మనం తెలుసుకుందాం. సరేనా? భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలా. ప్రసాదం తింటే భక్తులు కూడా తన్మయించిపోవాలి. సరేనా? ఆనందించాలి ఆ మాదిరిగా. సరే, ఇప్పుడు లడ్డు క్వాలిటీ అందరూ కామెంట్ ఏంటంటే లడ్డూలో చక్కెరే ఉంది, మిగతాటి లేవు. చిన్న లడ్డులలో, పెద్ద లడ్డులలో కూడా చక్కెర ఉంది. ద్రాక్ష, ముంతమామిడి పప్పు, జీడిపప్పు ఇలాంటివి చాలా తగ్గిపోయినాయి. యాలకులు, లవంగాలు ఇవి రెండు యాలకులు లవంగాలు వేస్తారా? సరే, నాకు పెద్దగా తెలియదు కదా. లడ్డు తింటాను, దాంట్లో ఏం ఉంటాయో మనం పెద్ద గమనించదు. సరే, అవి ప్యూరిటీ, క్వాంటిటీ మనం పెంచుకుందాం మంచిగా. ఇప్పుడు మామూలుగా మనం ఆలస్యం చేస్తే మన చిల్లర అంగట్లలో ఇంత లడ్డు, చిన్న లడ్డు ఒక 20 గ్రాములు ఉంటుందేమో, అది 15, 20, 10 రూపాయలు అట్లా అమ్ముతా ఉంది. మనం ఊరికే ఒక లెక్క వేసుకుందాం. అదే 150 గ్రాముల లడ్డు, అదే 150 గ్రాములు మనం ఆడ కొనాలంటే ఎంత అవుతుంది? చిల్లర అంగట్లలో, స్వీట్ షాప్లో 50 రూపాయలు పై మాట అవుతుంది. అవునా? అదే తిరుమలలో స్వచ్ఛమైన నెయ్యితో చేస్తాం, ఆయిల్ కాకుండా. ఎంత అవుతుంది? దాంట్లో ఇంకా వేయాల్సినవి చాలా ఉంటాయి. అవునా? ఇవన్నీ కలుపుకుంటే నో లాస్ నో గెయిన్ మాదిరిగా ఇస్తాం. అందరికీ ఉచితంగా ఇస్తాం లడ్డు. అవునా? ఎక్స్ట్రా కావాలంటే 50 రూపాయలు మనం పెడతాము. ఇప్పుడు దీన్ని కొంచెం నేను చెప్పేది చెడుగా మటుకు అనుకోవద్దు. మన కోసం, మన భక్తుల కోసం, భగవంతుడి కోసం మనం మాట్లాడుకుంటాం. సరేనా? ఈ లడ్డు దీంట్లో క్వాలిటీ ఏమేమో మనం ఇంతకుముందు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు లడ్డు ఎంత సైజులో ఉన్నది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఒక 1000 లడ్డులు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక లడ్డు ఎంత పడుతుంది, ఉచితంగా పోతే ఒక లడ్డు కొనాలంటే ఎంత పడుతుంది, ఆ లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి క్వాంటిటీ, క్వాలిటీ, ఫ్రీ లడ్డూసు ఇవి పోను మిగతా అంతా వేసుకుంటే ఒక లడ్డు నాకు తెలిసి 100 రూపాయలు పడుతుంది. ఎక్స్ట్రా లడ్డు మామూలుగా అయినా కూడా 100 రూపాయలు పడుతుంది. క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ లడ్డు కాకుండా వేసుకున్నా కూడా అటు ఇటుగా 100 రూపాయలు పడుతుంది. మనము 100 రూపాయలు తీసుకున్నా, 50 రూపాయలు తీసుకుని మనం క్వాలిటీ, క్వాంటిటీ భగవంతుడే మెచ్చే విధంగా ఉండాలి లడ్డు. ఆ విధంగా లడ్డు ప్రపంచంలోనే పేరుగాంచిన లడ్డు ఏదంటే తిరుమల లడ్డు, స్వామివారి ప్రసాదమే. ఈ ప్రసాదము బాగా మంచిగా తయారు చేసి మంచి క్వాలిటీ. ఇప్పుడు 10 కొనే వాళ్ళు ఏం చేస్తారు? 5 తీసుకెళ్తారు. మంచి క్వాలిటీ ఎవరికి ఇచ్చినా కూడా ఇంత తినేవాళ్ళు ఇంత తింటారు. మంచి క్వాలిటీ ఎట్లుండాలంటే జబర్దస్త్గా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. దేవుడే చేయి పెట్టి ఆ లడ్డుని తినాలి, అట్లా ఉండాలి. మనం తినేదే ఎట్లా తింటాం? భగవంతుడే ఇంత బాగా చేశారా ఆ లడ్డు, ఒరే ఇంత బాగా ఉందా లడ్డు అని ఆయన చాలా పరవశించిపోవాలి. అమ్మవాళ్ళంతా కలిసి అన్నమయ్య సినిమాలో చూడలే, ఇంత ఉంది లడ్డు, పెద్ద లడ్డు. ఆ మాదిరిగా లడ్డు క్వాంటిటీ, క్వాలిటీ, ప్యూరిటీ
అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం రేటు పెట్టుకున్నా కూడా ఎవరేమి అనరు. లడ్డు పెరిగింది అని అంటే దానికి తగ్గట్టు సమాధానాలు మనం కూడా చెప్పచ్చు, బాగా బాగా ఘాటుగా కూడా చెప్పచ్చు. సరేనా? కాబట్టి లడ్డు బ్రహ్మాండంగా ఉండాలి ప్రసాదాలు. ఇంకొకటి, ఈ లడ్డూలు బయట మీరు ఇంతకుముందు పట్టుకున్నామన్నారు కదా, బయట వెళ్తూ ఉంటాయి కొన్ని. అలా జరగకుండా ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు క్యూ లైన్లోనే అమ్ముతా ఉన్నాం లడ్డు. చెకింగ్ పాయింట్ దగ్గర ఎవరికి ఎన్ని లడ్లు కావాలో అక్కడే చెకింగ్, ఎంట్రీ లోపల రాగానే చెకింగ్ దగ్గర, అంటే టోకన్ చెకింగ్ దగ్గరే వాళ్ళు ఎన్ని లడ్లు కావాలా అనేది వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. దాంట్లో మనం లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. ఒక మనిషికి 5 లడ్లు కన్నా ఎక్కువ ఇవ్వము, 2 లడ్ల కన్నా ఎక్కువ ఇవ్వము, 10 లడ్ల కన్నా ఎక్కువ ఇవ్వము అనేది. దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ఒక విధంగాను, డబ్బులు లేని వాళ్ళు ఒక విధంగాను. భక్తుడి దగ్గర అందరూ సమానమే, అంతే, ఫిక్స్. ఇప్పుడు భక్తులకు డబ్బులు ఉన్న వాళ్ళకి, రికమెండేషన్లు ఉన్న వాళ్ళకి, విఐపీలకి, సామాన్య భక్తులకి ఒక విధంగా మనం చూసామనుకోండి, భగవంతుని దృష్టిలో మనం ఏమవుతాం? ఒక్కసారి ఆలోచన చేయండి. భగవంతుడు మనకు కల్పించిన అవకాశాన్ని మనం ఎంత మటుకు సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది మనకు ఒక్కసారి విమర్శించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటారా అన్నది కాదు, భగవంతుడు ఏమనుకుంటాడా? నన్ను మెచ్చుకోకపోయినా, నా పట్ల నొచ్చుకోకుండా చీ అనుకుని వీడికి నేను ఇచ్చాను అవకాశాన్ని, వీడేంది ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళే నా భక్తులు, వీళ్ళు కాదా? అసలైన భక్తులు ఎవరు అంటే వీళ్ళే. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నిజంగా దీన్ని లోతుగా ఆలోచించేయండి. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి అనుకుందాం, శ్రీవాణి ట్రస్టే టికెటే తీసుకున్నాడు అనుకుందాం. ఆ టికెట్ పట్టుకోగానే అతని లోపల ఏమి వస్తుందో తెలుసా? ఇన్నర్ ప్రైడ్ అనేది డెవలప్ అవుతుంది. ఏంది? ప్రైడ్ 2 రకాలు, బాహ్యంగా కనిపించేది ఒకటి, ఆంతరికంగా ప్రైడ్ ఒకటి. ఇది చాలామందికి తెలియదు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకు మాత్రమే ఇవి గమనిస్తారు. ఎప్పుడైతే లోపల ఆ ఇన్నర్ ప్రైడ్ అనేది కలిగింది అనుకోండి, ఇంకోటి కూడా రికమెండేషన్ లెటర్స్ తెచ్చిన వాళ్ళు కూడా అంతే, ఆ క్యూ లైన్లో వెళ్తా ఉన్నా కూడా అంతే, వీఐపీలుగా వచ్చినా కూడా అంతే. అంటే నేను తప్పు పట్టడం లేదు, అది వాళ్ళకు ఒక మేలు కొలుపు చెప్తున్నా. వాళ్ళు కూడా చేసేటి ఏమన్నా ఉంటే సెర్చ్ చేసుకోమని దీని ద్వారా. ఆ టికెట్ పట్టుకోగానే ఏమవుతుంది? ఇన్నర్ ప్రైడ్ వస్తుంది. ఎప్పుడైతే ప్రైడ్ మనిషిలో ఏర్పడుతుందో అప్పుడే భగవంతునికి భక్తునికి ఉన్న డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పింది రైటర్ రాంగ్. ఎంత ప్రైడ్ ఉంటే అంత డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఎంత బాధ, ఎంత వినయము, ఎంత విధేయత. స్వామి ఏంటి నాకు ఈ కష్టము, నీ 10 నిమిషాలు నీ దర్శనం చేసుకోవడానికి, 10 సెకండ్లు నీ దర్శనం చేసుకోవడానికి ఏంది స్వామి ఇంత కష్టమా? ఎప్పుడు స్వామి నీ దర్శనం కలిగిస్తావు అని ఎప్పుడైతే ఎంత తగ్గి ప్రార్థిస్తారో వాళ్ళు నిజంగా భగవంతుడు హృదయంలో ఉంటారు, భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉంటారు, ఒకరిలో ఒకటిగా ఉంటారు. వాళ్ళ మాటలు వింటారు భగవంతుడు. ఏమంటే భగవంతుడికి కావాల్సింది ప్రైడ్ కాదు, డబ్బు కాదు, ఆయన పట్ల శరణాగతి, భక్తి, గౌరవము, నమ్మకము, విశ్వాసం. ఎంత కష్టపడి వచ్చాడు వీడు, నా గురించే ఆలోచన చేస్తున్నాడు, వీడు ధర్మంగా వచ్చాడు, ఏమీ ఆశించలేదు, చూడు ఒక్క కోరిక కూడా కోరకుండా పోతున్నాడు వీడు, నా దర్శనం కోసం 10 సెకండ్ల దర్శనం కోసం వచ్చి నన్ను ఏమి అడగకుండా పోతున్నాడు వీడు నా ఉండిలో వేసింది ధర్మార్జితం, కష్టార్జితం,
ఆ డబ్బులు తీసుకుంటాడు స్వామి. అన్నెసరీ అన్వాంటెడ్గా సంపాదించిన డబ్బులను స్వామి స్వీకరించాడు, అందరికీ తెలిసిందే. ధర్మార్జితము, కష్టార్జితము, భక్తితో విశ్వాసంతో సమర్పించిన డబ్బులు మాత్రమే ఆయన తీసుకుంటాడు. మిగతా డబ్బులంతా ఆయన కార్యక్రమాలకు అన్నిటికీ ఖర్చు పెట్టుకునేందుకు ఇచ్చేస్తాడు. ఈ లడ్డు ప్రసాదాన్ని మనము అక్కడ ముందుగానే అమ్మాలి. మనకు లడ్డు ప్రసాదం ఎంత అటుపట్టు జరుగుతూ ఉంది, ఎంత ఇక్కడ 300 రూపాయల క్యూ లైన్లో ఎన్ని లడ్లు పోతున్నాయి, టోకన్ దర్శనం ఎన్ని లడ్లు అవుతున్నాయి, ఎంత అవుట్పుట్, ఇవి మనం చూడగలిగితే ఇల్లీగల్గా వెళ్ళే లడ్లను అరికెట్టేయచ్చు. నాకు తెలిసి 99% ఆపేయచ్చు. ఎవరికి లడ్డు కావాలి అన్నా క్యూ లైన్లో కొనుక్కొని వెళ్ళాల్సిందే. విఐపీలైనా క్యూ లైన్లో వెళ్తారు కదా, ఎవరైనా క్యూ లైన్లో వెళ్ళాల్సింది. శుభదం నుంచి వెళ్ళినా లడ్డు తీసుకొని వెళ్ళాలి. 300 రూపాయలు పేమెంట్ దర్శనాలు వెళ్ళేవాళ్ళు అక్కడ చెక్కింగ్ దగ్గర కొనుక్కొని వెళ్ళాలి. అట్లే ఇక్కడ కూడా టోకన్ దర్శనం వెళ్ళేవాళ్ళు కూడా అక్కడే ముందుగానే పర్చేజ్ చేసి వెళ్ళాలి. లడ్డు కౌంటర్లు ఓన్లీ టోకన్ ఇస్తారు, లడ్డు తీసుకుంటారు. టోకన్కి మీరు ఉచితంగా ఒక లడ్డు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అది చాయిస్ మీకు. ఏమంటే క్వాంటిటీ ఇచ్చినప్పుడు దాన్ని 100 రూపాయల లడ్డు భగవంతుని ఆశీస్సులతో మనం ఇవ్వచ్చు, లేదంటే దానికి కూడా ప్రైస్ పెట్టచ్చు. ఉచితం లడ్డు లేదు అని కూడా చెప్పచ్చు. ఎవరు ఏ భక్తుడు నాకు తెలిసి అడగడం. మామూలుగా మనం దర్శనం చేసుకొని వస్తేనే స్వామివారి ప్రసాదం అంత లడ్డు ఇస్తున్నాం మనం. కాకపోతే సైజుని కాబట్టి కొంచెం పెంచుకుందాం. చిన్న లడ్డు ఇస్తాను వస్తాం, దర్శనం చేసుకొని వస్తాను, దాని సైజు కాబట్టి మనం పెంచుకుందాం. నేను భగవంతుని దృష్టిలో నేను చెప్తాను, భక్తుల దృష్టిలో నేను చెప్తాను. సరేనా? ఇప్పుడు ఉచితంగా ఇస్తారా ఇవ్వరా అనేది అది క్వాలిటీ క్వాంటిటీ దాని రేటుని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే టోకన్ చెకింగ్ జరుగుతుందో, ఇంతకుముందు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు అలానే ఉండింది. టోకన్ చెకింగ్ జరుగుతుందో అక్కడ పర్చేజ్ చేసి వెళ్తారు. పర్చేజ్ చేసి దాని మీద ఇంతకుముందు స్టిక్కర్ ఎతికిచ్చేవాళ్ళు టోకన్ పైన, ఇన్ని లడ్డూలు అంటే అంత అమౌంట్. అది దాంట్లో కూడా అప్పుడు కూడా రాయితీ ఉండింది. 2 లడ్డూలు అయితే 20 రూపాయలు, ఫస్ట్ 2 లడ్డూస్ ఫ్రీ లేదు అప్పుడు. 2 లడ్డూలు అయితే 20 రూపాయలు, మళ్ళీ 4 లడ్డూలు అయితే 70 రూపాయలు, ఎక్స్ట్రా లడ్డు 50 రూపాయలు అని. అట్లా ఫస్ట్ లడ్డు 10 రూపాయలు, 20 రూపాయలు, మళ్ళీ 25 రూపాయలు 2 లడ్డూలు, 50 రూపాయలు. అట్లా సరిగా గుర్తులేదు నాకైతే. టోకన్ చిన్న స్టిక్కర్ లడ్డు టోకన్ మీద అతికేసి ఇచ్చేవాళ్ళు, చాలా బాగా గుర్తుంది అది. ఆ మాదిరిగా మనం ఇవ్వచ్చు, అట్లా కూడా ఇవ్వచ్చు. ఒక లడ్డు ఫస్ట్ లడ్డు 50 రూపాయలు, రెండో లడ్డు నుంచి మనం 100 రూపాయలు కూడా ఇవ్వచ్చు. మంచి క్వాలిటీ లడ్డు ఇస్తున్నాం, పెద్ద సైజు ఇస్తున్నాం దీనికన్నా. కాబట్టి ఫస్ట్ లడ్డు 50 రూపాయలు, మిగతా లడ్లు 100 రూపాయలు కూడా మనం 100 కానీ 90 కానీ 80 కానీ దాని రేటును బట్టి మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే, లెక్క వేసుకొని మనం చూసుకోగలిగితే వాళ్ళు సంతోషపడతారు, భగవంతుడు సంతోషపడతారు, అందరూ సంతోషపడతారు. లడ్డు అట్లే వడలు, సామాన్య భక్తులకి వడలు దొరకడం లేదు. ఏమంటే ఆడికి వడలు వచ్చే టయానికి విఐపీలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సామాన్య భక్తులు లోపలికి దర్శనానికి వెళ్ళేది 2 గంటలు, ఆ నుంచి 12 నుంచి వెళ్తారు. వాళ్ళు బయటికి రావడానికి ఇంచుమించు గంటన్నర 2 గంటలు కూడా పడుతుంది. 2 గంటలు బయటకు వచ్చి వాళ్ళు లడ్డు కౌంటర్ కాడికి పోయే లోపల ఉంటాం వడలు. ముందుగా పోదామా వడల కోసం అంటే టోకన్ లేనిది వడలు ఎవరు దర్శనం కాంది. దీన్ని కొంచెం మనం ప్రసాదాలు కొంచెం మార్పు చేసుకోవాలి. సామాన్య భక్తులు కూడా లడ్డూతో పాటు వడలు కూడా రావాలి. పెద్ద లడ్లు కూడా సామాన్య భక్తులకు
తీసుకోవాలని చాలా ముచ్చటగా ఉంటుంది. పెద్ద లడ్డు పట్టుకుంటేనే అదొక ఆనందం. చేతిలో తీసుకుంటేనే అదొక ఆనందం, అదొక తృప్తి. ప్రసాదం అని పొంగిపోతూ ఉంటారు. ప్రసాదం చేతిలో పెట్టుకొని కళ్ళు కొద్దుకొని మనం తింటాం. అట్లే కొన్ని ప్రసాదాలు కూడా మనము వ్యాపారము అనుకోకుండా భక్తులకు మనము అందచేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే లోపల స్వామివారికి నైవేద్యం జరుగుతూ ఉంటాయి. జిలేబీ అని, చక్కెర పొంగలి, అవి కూడా సామాన్య భక్తులకి దొరకడం లేదు. ఓన్లీ విఐపీలకు, పెద్ద పెద్ద వాళ్ళకే అవి వాళ్ళ రూముల దాకా వెళ్తూ ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకి వాళ్ళకి లోపల ప్రసాదంలో దర్శనం వెళ్ళిన తర్వాత ప్రసాదంలో కప్పులు వేస్తూ ఉన్నారు. అవి సామాన్య భక్తులకి రావడం లేదు. ఆ ప్రసాద కౌంటర్లు కూడా పెట్టాలి. అటువంటి ప్రసాదాలు అందరికీ అందాలి. ఎన్ని రకాల ప్రసాదాలు స్వామివారికి మనము భక్తులకు సమర్పిస్తామో ఆ ప్రసాదాలు సామాన్య భక్తులకు అందరికీ లభించే విధంగా మనం చర్యలు తీసుకొని అందేటట్లు మనం చూడగలిగితే భగవంతుడు చాలా సంతోషపడతాడు. భక్తులు కూడా చాలా చాలా సంతోషపడి పరవశించిపోతారు. ఈ మాదిరిగా మనం చేయగలిగితే ఇప్పుడు ప్రస్తుతానికి రోజుకు 1,00,000 మంది అనుకోండి, రోజుకు 2,00,000 మంది కూడా రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టు కూడా మనం ఏర్పాట్లు చేయొచ్చు. ఏమంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రసాదాల విషయంలో బయట వెళ్ళే ప్రసాదాలను మనం నిరోధించవచ్చు. క్వాంటిటీ మనం అందరికీ అన్ని రకాల ప్రసాదాలు ఇవ్వాలి. ఇస్తే చాలా బాగుంటుంది. అందరికీ పెద్ద లడ్లు రావాలి, తీసుకోవాలి, ఆ చర్యలు చేయాలి. అందరికీ వడలు దొరకాలి, అందరికీ అన్ని ప్రసాదాలు తీసుకోవాలి. ఫస్టు మనము కొంచెం కొంచెం క్వాంటిటీ అందిస్తాం. అది వాళ్ళు ఎక్కువ తీసుకునే కొద్దీ మనము జిలేబీలు కానీ, చక్కెర పొంగలు కానీ, బెల్లం పొంగలు కానీ, పొంగలు కానీ, ఇలాంటివి, పెరుగన్నం, అదే దద్దోజనం, ఇలాంటివి రకరకాల నైవేద్యాలు స్వామివారికి మనం సమర్పిస్తూ ఉంటాం కదా. అవన్నీ వాళ్ళకు తగ్గట్టుగా ఎంతెంత భక్తులు తీసుకెళ్తున్నారా, దాని పొంగలి, అట్లే పులిహోర, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు ఏదో కొంచెం నాలెడ్జ్ చెప్తా ఉన్నాను. అవన్నీ ఇంత పెద్ద బాక్సులు కాకపోతే చిన్న బాక్సుల్లో అయినా స్వామివారికి లడ్డు ప్రసాదాలతో పాటు మిగతా ప్రసాదాలు కూడా సామాన్య భక్తులు అందరికీ అందాలి. అట్లే లడ్డు కవర్స్ ఉన్నాయి. అవి ఆ కవర్లలో పెట్టుకొని మనం అరేంజ్ చేస్తున్నాం, చాలా మంచిదే. క్లాత్ కవర్స్ వచ్చాయి, ఇంకోటి పట్ట కవర్స్ వచ్చాయి, రకరకాల అవి ఉన్నాయి. మంచిదే, చాలా బాగా చేశారు. కాకపోతే ఆ లడ్డూలు ఆ కవర్లలో వేసుకొని ఇంటికి పోయే లోపల నలిగిపోతా ఉన్నాయి. ఇంచుమించు అదే లడ్డూ కవరు బదులు ఒక బాక్స్, మన ఇంట్లో పోప్ బాక్స్ ఉంటుంది కదా రౌండ్గా, ఆ మాదిరిగా ఒక 5 లడ్లు పట్టే బాక్స్ ఒకటి, 10 లడ్లు పట్టే బాక్స్ ఒకటి, 20 లడ్లు పట్టే బాక్స్ ఒకటి, ఆ 3 రకాల సైజులు మనము అక్కడే, మనమేం నో లాస్, ఉచితంగా ఇవ్వమని నేను చెప్పడం లేదు. ఇప్పుడు బ్యాగు, పట్ట బ్యాగు ఎంతో 30 రూపాయలు అనుకుందాం, ఇంకో 30 రూపాయలు డబ్బా తీసుకుంటారు. ఆ డబ్బా ఇంట్లో ఏదో దానికి పనికి వస్తుంది కదా వాళ్ళకి. తిరుమల లడ్డు దాని మీద నామాలంటూ అపురూపంగా చూసుకుంటారు. ఆడవాళ్ళు గాజులు పెట్టుకోవచ్చు, ఈ రకరకాల ఇది ఏమంటారు, వంట సామాన్లు కూడా వేసుకోవచ్చు దాంట్లో. మనం కూడా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఎన్నో రకాల ఉపయోగం. దాన్ని అయితే పడదు కదా, తిరుమల అంటే ఏది పడదు, అన్నీ జాగ్రత్త. ఈ కవర్లే చెడిపోతే పడేస్తారు, కానీ ఖరీదైనటివి బాగున్నది ఎవడు దాచుకుంటారో, ఉపయోగించుకుంటారు. ఒకసారి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేసుకుంటే భక్తులకు చాలా చాలా బాగుంటుంది. మీరేమంటారు లడ్డు ప్రసాదం గురించి?
ఉం? ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక్కో స్టెప్ చేసుకుంటా పదాం. నెక్స్ట్ వచ్చేసి ఆ, తిరుమలలో ట్రాఫిక్ యాక్సిడెంట్లు దాని గురించి మనం ఒకటి తెలుసుకుందాం. అంటే ఘాట్లో కూడా జరుగుతూ ఉంటాయి. తిరుమలలో ట్రాఫిక్ జామ్ గురించి అవన్నీ కొంచెం కొంచెం తెలుసుకుందాం. సరే, దాన్ని కూడా సెర్చ్ చేస్తాం. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. హర హర మహాదేవ శంభో శంకర్. జై శ్రీరామ్.